హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్య అను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ములక్కాడ కోడిగుడ్డు పులుసు అండి. మునక్కాడలతో కనుక కోడిగుడ్డు కలిపి పులుసు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతే సూపర్గా వస్తుంది ఈ మునక్కాడ కోడిగుడ్డు పులుసు అనేది. చాలా రుచిగా ఉంటుంది. తిన్నామంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. మంచి నిద్ర వస్తుందండి తిన్నామంటే. ఇది మాత్రం మనం డెఫినెట్గా నేను చెప్పినట్టు చేయండి. మట్టి పాత్రలో స్టవ్ మీద పెట్టేశానండి ఫస్ట్ మట్టి పాత్ర అనేది నేను. ఇందులో మనం ముందుగా ఒక గరిటె ఆయిల్ వేసేసుకున్నాను నేను. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలండి. మట్టి పాత్ర కదా, కాస్త టైం పడుతుంది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి పోపు దినుసులు వేసింది మనం. ఇవి అలా చిటపట అంటున్నాయండి, చూసారా. ఒక రెబ్బ కరివేపాకు, ఒక రెబ్బ వేసేసాం ఇందులోనే బాగా చిటపట అంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఇందులోనే వేసేసాను. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో కొంచెం ఫ్రై అవ్వాలి. దీన్ని అలా ఫ్రై చేసుకుందామండి. మట్టి పాత్రలో వంటను హెల్దీ అండ్ టేస్టీ. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు, వీటిని కూడా అలా ఫ్రై చేసుకుందాము. అప్పటికప్పుడు దంచుకున్న రోట్లో వేసి దంచానండి కచ్చాపచ్చాగా. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు, లేదంటే మెత్తగా పేస్ట్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు ఇందులోనే వేసేసాను. చక్కగా ఫ్రై చేసుకుందాము. మునక్కాడ ముక్కలు కూడా వేసేసానండి. నేను ఒక 3 మునక్కాడలు తీసుకున్నాను. పీచు చేసి శుభ్రం చేసుకొని ఇందులో వేసాను, కట్ చేసుకొని. ఇందులోనే వేసేసి మనం ఒక 10 నిమిషాలు దీన్ని అలా ఫ్రై చేసుకుందామండి. ముక్కలు అనేది ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది మనం మునక్కాడ ముక్కలు. ఇందులోనే టమోటాలు కూడా వేసేసాను. ఒక 4 టమోటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసి, పెద్ద టమోటాలే. ఇందులోనే కల్లుప్పు కూడా వేసేస్తున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూను. ఎందుకంటే టమోటాల్లో కనుక కల్లుప్పు వేసేసి మనం కలిపేసుకొని బాగా చక్కగా మూత ఉడికించుకుంటే టమోటాలు అనేవి త్వరగా పులుసు అనేది బాగుంటుంది. దీనికి కర్రీకి సూపర్గా ఉంటుంది. ఇందులోనే వేసి మూత పెట్టేసి దీన్ని కాసేపు అలా ఉడికించుకుందామండి. మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉడికిద్దాము. చూసారా అంతా ఎలా ఉడికిపోయిందో. టమోటా అంతా మెత్తగా పేస్ట్ అయిపోయింది. కల్లుప్పు వేసినందువల్ల మెత్తగా ఉడికిపోతుంది టమోటా అనేది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. కొంచెం దీంట్లో కారం అనేది ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మట్టి పాత్ర అనేది పీల్ చేస్తుంది. స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి కారం అనేది. మట్టి పాత్రలో చేస్తే మాత్రం. ధనియాల పొడి కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అంతా చక్కగా కలిపేసుకుందాం. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇందులో కొంచెం వాటర్ చూసుకొని పోసుకోవటం మంచిదండి. ఒకసారి పోసుకోకుండా మనము పెద్ద గ్లాస్లో తీసుకొని కొంచెం పోసుకుంటున్నాను నేను, మనకు సరిపోయినంత వాటర్. ఇందులో 3 కోడిగుడ్లను ఇట్లా ఉడికించి నేను పక్కన పెట్టేసుకున్నానండి. పొట్టు ఒలిచేసాను గుడ్లది. అదిగో చూసారా, ఇలా ఈ ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటున్నాను 4 వైపులా. ఇలా ఈ ఫోర్క్ స్పూన్తో 4 వైపులా హోల్స్ పెట్టుకుంటే పులుసు అనేది కోడిగుడ్డుకు కూడా చక్కగా పడుతుంది. గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఈ పులుసు అనేది దానికి పడితే ఇట్లా వేసేసాము. ఇందులోనే అంతా కలిపేసుకున్నాము చక్కగా. మునక్కాయలతో పాటు ఈ గుడ్లను కూడా ఇందులోనే వేసేసి ఉడికించుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా, ఎగ్స్కి కూడా ఇదంతా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. మనం హోల్స్ పెట్టాం కదా, ఆ హోల్స్లోంచి వెళ్తుందండి. చూసారా ఎలా ఉడికిపోయాయి మునక్కాయ ముక్కలు, బాగా ఉడికిపోయాయి. ఒక 20 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. సూపర్గా ఉంటుంది నా వంట. మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. రెగ్యులర్గా వంటలు పోస్ట్ చేస్తాను. నన్ను చూసి, నన్ను సపోర్ట్ చేసి, నన్ను బాగా ఆదరించండి రెగ్యులర్గా. మీకు తెలిసినవి ఏమన్నా వంటలు ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ వంటలు కూడా ఇందులో చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను.